బేసికల్గా నేను 2-3 పాయింట్లు విపులంగా చర్చించదలుచుకున్నాను ఇక్కడ. ఇప్పుడే మన అధ్యక్షులు వారు చెప్పారు, ఎంతో కష్టపడి జీతం దాంట్లో మిగుల్చుకొని పర్మిషన్లు తెచ్చుకొని ఇల్లు కట్టుకొని అన్ని పర్మిషన్లు తెచ్చుకున్న తర్వాత అది మధు పార్క్ రిడ్జ్ అయితేనేమి, మన ఈ మిగతా చుట్టూ ఉన్న కమ్యూనిటీస్ అయితేనేమి, అక్కడ కూడా మీరు వెళ్ళిపోవాలి అని అంటున్నారు. దేని మూలానంటే వాళ్ళని అడిగితే, అయ్యా మీది బఫర్ జోన్లో ఉంది కాబట్టి మేము కొట్టేస్తూ ఉంటున్నారు. 1912 వరకు బఫర్ జోన్ వచ్చేసి 12 మీటర్లని వింటున్నాం పెద్దల ద్వారా. ఆ తర్వాత సడన్గా బఫర్ జోన్ 50 మీటర్లు అయింది. అసలు బఫర్ జోన్ అంటే ఏంటి అది కూడా మనకు తెలియాలి. ఏంటి బఫర్ జోను? బఫర్ జోన్ అంటే ఒక రివర్ కానీ కాలువ కానీ లేకపోతే ఇంకేదైనా చెరువు కానీ ఉన్నప్పుడు అందుట్లోకి వచ్చే నీళ్లుని ఏదో కొంచెం శుద్ధి చేయటానికి, ఏమన్నా కాలుష్యాలు ఉంటే ఆ కాలుష్యం లేకుండా ఉండడానికి కొన్ని మీటర్లు మట్టితో కూడిన లేకపోతే అక్కడ ఉన్న గ్రీన్ కవర్ చెట్లు చేమలు అవన్నీ ఉన్నదాన్ని కొన్ని మీటర్లు మెయింటైన్ చేయాలి. అది సైంటిఫిక్గా బఫర్ జోన్ అంటే. అసలు ఇప్పుడు ఆ డెఫినేషన్కి ఇంకోటి ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఫ్లోరా ఫోనా అంటాం, అంటే జీవములు, ఏదో ఒక నెమళ్ళు అవ్వచ్చు లేకపోతే ఇంకేదన్నా మిగతా జంతుజాలాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా. అయితే దీనికి మీకు అంతర్జాతీయ లిటరేచర్లో ఎక్కడ చూసినా ఒక 9, 10 మహా అయితే ఒక 15 మీటర్లు. అందుట్లో మూసి అంత పెద్ద రివర్ కాదు, ఒక మాదిరిగా ఉండేది. అందుకనే 12 మీటర్లు అప్పుడు పాత రోజుల్లో పెట్టారు. అయితే 2012లో దీన్ని ఏకంగా 50 మీటర్లు చేశారు. ఎందుకు చేశారు, ఎలా చేశారు అనేది ఎవరికి తెలియదు. అయితే ఈ 50 మీటర్లు చేసిన తర్వాత కూడా ఏమీ చల్లం లేదు. ఎవరి కాళ్ళే ఇప్పుడు అందరు చెప్పారు కదా, బస్తీలు అక్కడే ఉన్నాయి, వాళ్ళు శుభ్రంగా అన్నీ కట్టుకున్నారు, ఇళ్ళు పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్నారు, బఫర్ జోన్లోనే ఉంటున్నారు. మీరు ఆ పర్మిషన్లు ఇచ్చారు, ఇప్పుడు సడన్గా వచ్చి 50 మీటర్లు బఫర్ జోన్ ఉన్నది, మీరు ఇవన్నీ కూలగొట్టేస్తూ ఉంటున్నారు. అది ఏ రకంగా రాజ్యాంగం? అది బఫర్ జోన్ ఇవాళ 50 మీటర్లు అన్నారు, మళ్ళీ రెండో రోజున 100 మీటర్లు అంటారు ఇంకొక ఆయన వచ్చి. అప్పుడు ఇంకా అట్లా వెనక్కి అంటే హైకోర్టు బిల్డింగ్ను చార్మినార్ దాకా పోయి కొట్టేస్తూ ఉంటారా? అది ఏం అర్థం లేని ఒక ప్రశ్నలాగా మిగిలిపోతున్నాయి. సో అంటే ఏంటంటే ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ మూసి అంతా ఇప్పుడు డెవలప్ చేసేది ఒక అర్బన్ ఎన్విరాన్మెంట్లో డెవలప్ అవుతుంది, పట్టణీకరణ అయిపోయింది. పట్టణీకరణ ఒకసారి అయిన తర్వాత ఇక బఫర్ జోన్ యొక్క విశిష్టత ఏమీ లేదు. ఏదైతే ఒరిజినల్గా మనం ఆలోచించే బఫర్ జోన్ అనుకున్నామో, పట్టణీకరణ అయిన తర్వాత ఇంకా బఫర్ జోన్ అనే విశిష్టత ఏముంటుంది? నేను ఏమని సలహా ఇస్తున్నానంటే ప్రభుత్వం వారికి, విత్ ఆల్ మై నాలెడ్జ్ అండ్ అదర్ థింగ్స్, అయ్యా గవర్నమెంట్ స్థలం ఉన్న చోట మీరు ఏదన్నా చేసుకోండి, డెవలప్ చేసుకోండి. ఖాళీ స్థలం ఎక్కడ ఉంటే అక్కడ. ఇప్పుడు ఉన్న స్ట్రక్చర్స్ ఏమీ పడగొట్టకుండా డెవలప్ చేయండి. ఆ నదిని కూడా మధ్యలో చాలా గ్యాప్లు ఉన్నాయి, అది శుభ్రంగా సదనం చేయండి. రాళ్ళు రప్పలు ఐలాండ్స్ అవన్నీ తీసేసి చక్క నదిని మంచి నీట్గా చేసుకుంటే నీళ్లు శుభ్రంగా పోతాయి. అదీగాక ఆ ఒడ్డుని కూడా రిటైనింగ్ వాల్స్ అంటాం, ఇవన్నీ రివర్ ట్రైనింగ్ వర్క్స్ అంటారండి ఈ ఇంజనీరింగ్లో. ఆ రివర్ ట్రైనింగ్ వర్క్ చేసి ఆఖరికి 0 బఫర్ జోన్తో కూడా బంగారంలాగా రివర్ను పారించవచ్చు, ఏం పెద్ద ఏం నష్టం లేదు. సరే ఎంతో కొంత కొన్ని మీటర్లు కావాలి కాబట్టి కొన్ని మీటర్లు పాత పద్ధతి ప్రకారం ఇంకా అక్కడికే కాదు, ఇంకా కావాలి, దానికి లిమిట్ ఎక్కడా, ఎంతవరకు, దానికి శాస్త్రీయ ఇదే ఉంది. ఏమన్నా కమిటీని ఏర్పాటు చేశారా? ఏమీ లేదు. ఆ రకంగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బఫర్ జోన్ ఉంది, బఫర్ జోన్ నువ్వు వచ్చావు ఇది కదండి. ఆ లెక్కగా చెప్తే మరి హుస్సేన్ సాగర్లో బఫర్ జోన్ సంగతి దేవుడు ఎరుగు. FTLలోనే మీరు శుభ్రంగా సెక్రటరీ కట్టారు, నెక్లెస్ రోడ్ కట్టారు, ప్రసాద్ వచ్చినాయి, అవన్నీ కొట్టండి. మరి ఇమ్లీబాన్ బస్ స్టాండ్ అయితే ఇంకా అసలు చెప్పాలి సార్, అది అందరూ ఇమ్లీబాన్ బస్ స్టాండ్ అనేది మన అందరూ ఉపయోగించుకునేది కాబట్టి సెక్రటేరియట్ అనేది అందరూ ఉపయోగించుకున్నారు. మరి ఎన్నో కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ FTLలోని పర్మిషన్ ఇచ్చారు కదా, అవన్నీ కొడతారా? అది ఇప్పుడు నేను దీనికి ఏంటంటే, సరే సుందరీకరణ అనేది అవసరం, ఎవరు కాదంటలే. ఎందుకంటే పాపం మిత్రులు చెప్పారు అక్కడ దుర్గంధం, నిజంగా మానవ మాత్రలు నివసించే ప్రదేశాలు కావు అవి. దాన్ని తప్పకుండా బాగు చేయాలి. ముందు ఆ నీటిని శుద్ధి చేయండి.
మూసి ఒక్కటే శుద్ధి చేస్తే సరిపోదు, అందుట్లో వచ్చే నాళాలు మొత్తం శుద్ధి చేయాలి. ఎక్కడి నుంచో కుక్కటిపల్లి నుంచి వస్తున్నాయి నాళాలు, అయ్యేమో హుస్సేన్ సాగర్లో కలుస్తాయి. మళ్ళీ అందుట్లో నుంచి పోయిన వాటర్ హుస్సేన్ సాగర్లో నుంచి మళ్ళీ రివర్లో వెళ్ళి మళ్ళీ కలుస్తాయి. ఇవన్నీ కూడా శుద్ధి చేయాలి. ఆ శుద్ధి చేయాలంటే మొత్తం హైదరాబాద్కి మొత్తం ఒక ప్రణాళిక ఉండాలి. ఏదో ఆ ఒడ్డున్న వాళ్ళు నలుగురిని ఎలగొట్టేసి అక్కడ ఇంకెవరికో ఏదో 4 క్యాసినోస్ పెట్టేసి నేను నైట్ లైఫ్ డే లైఫ్ అంటే అసలు లైఫ్ ఏలేంది, ఇంకా నైట్ ఏంటి డే ఏంది, లైఫ్నే జరగొట్టేస్తున్నారు. ముందల ఉన్నంతలో అభివృద్ధి చేయండి. ముందల ఎలాంటి మురుగునీరు లేకుండా ఆ మూసీలో ప్రవహించేటట్టు చేయండి. నెక్స్ట్ ఉన్న ఆ స్థలాన్ని శుభ్రం చేసి గ్రీనరీ కవర్ చేయండి. ఇంకా కొద్ది గొప్ప అడ్జస్ట్మెంట్స్ కావాలంటే మీరు ఒక పని చేయొచ్చు. మన మిత్రులందరూ చెప్పారు, వాళ్ళు ఎక్కడ పోతారు నిజానికి. ఇప్పుడు మాదే మ్యాపిల్ టౌన్ ఉంది, గేటెడ్ కమ్యూనిటీ. మా దగ్గర పనిచేసేది రోజు 200 మంది పనిచేస్తారండి. ఎక్కడో ఉండరు, ఆ మూసి ఒడ్డునే ఉంటారు. వాళ్ళకి ఎలాంటి సౌకర్యమూ లేదు. మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్ళి పెడితే వాళ్ళకి జీవనోపాధి మొత్తం కోల్పోతారు. సో నేనేమన్నానంటే ఆల్ అలాంగ్ ద మూసి ఒక స్థలం ఐడెంటిఫై చేయండి. 300 గజాలు 400 గజాలు. ఇన్ని హైరైజ్ బిల్డింగ్లు పర్మిషన్ ఇస్తున్నారు కదా, ఒక హైరైజ్ బిల్డింగ్ కట్టండి, సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ మీరు ఏదో ఒకటి, వాళ్ళందరిని అందుటే పెట్టండి. సో దట్ వాళ్ళ నివాసం అక్కడే ఉంటుంది. వాళ్ళు ఎటు ఇప్పుడు ఆ పిల్లోడు చదువుకుంటూ ఉంటాడు, ఆ పక్కనే ఉన్న గేట్ కమ్యూనిటీలో వాళ్ళు పని చేసుకుంటారు, వంట మనిషి, పని మనిషి, డ్రైవరు అందరూ అక్కడే ఉంటారు. వాళ్ళ జీవనోపాధి నష్టం లేకుండా ఉంటుంది. సో ఆ ఎకో సిస్టమ్, ఆ ఎన్విరాన్మెంట్ని చెడగొట్టాక మీరు ఒక ఊరు బయట ఎక్కడో ఇస్తే మాత్రం వాళ్ళకి ఏ రకంగా బతుకుతారు. సో ఈ ఇంపార్టెంట్ విషయాల మీద వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఇంత మట్టికి అసలు ఏమీ రిపోర్ట్ లేదు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు, మళ్ళీ ఎలాంటి పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ కూడా మీరు అక్కడ చేయలేదు. ఏదో పబ్లిక్ నోటీస్ ఒకటి ఇచ్చారు, అందుట్లో టీడీఆర్లు కావాలంటే తీసుకోండి అంటున్నారు. ఇప్పుడు మా రిచ్మండ్ నుంచి కూడా ఒకేసారి 36 విల్లాలు రిచ్మండ్ సార్ మాట్లాడతారు. 36 విల్లాలు ఒకేసారి 36 విల్లాలండి. ఈ రోజుకి మేము కూడా కడుతున్నాం బోర్డంత డబ్బు ఈఎంఐ ద్వారా. వాళ్ళు ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, ఎట్లా ఉండాలి? సో ఇవన్నీ ఏంటంటే ఒక పద్ధతి. మూసీని శుభ్రంగా సుందరీకరణ చేయొచ్చండి. ప్రజలతో కలిసి ప్లాన్ చేయండి, బంగారులాగా మీరు చెప్పిన దానికంటే ఇంకా బాగా సుందరీకరణ చేయొచ్చు, అందుట్లో డౌట్ లేదు. అంతకంటే మించి వాళ్ళ మన హిందూలో చూశాను, చిన్నపిల్లల పార్లమెంట్ అని పెట్టి వాళ్ళు చేశారు. బాబు మీ సుందరీకరణ దేవుడు ఎరుగు, అసలు ఎయిర్ పొల్యూషన్ దారుణంగా ఉంది హైదరాబాద్లో, ఢిల్లీ తర్వాత మందే అయ్యేటట్టు ఉంది. ఆ ఎయిర్ పొల్యూషన్ గురించి ఏం చేస్తారని అడుగుతున్నారు పిల్లలు, ఇంత చిన్న పిల్లలు. ఆస్మా పెరిగిపోతుంది రోజు రోజుకి. సో ఏమన్నామంటే సుందరీకరణ ఎవరూ వద్దు అన్నారు. సుందరీకరణ చేసేటప్పుడు ఈ పునరావాస కార్యక్రమం ఏ రకంగా చేస్తారు, ఎంత చోటు కావాలి, 50 మీటర్లు అంటే 150 అడుగులు. ఆల్రెడీ మీరు ఇంకొకటి ఏంటంటే మీరు చెయ్యాలన్నా చేయలేరు, ఎన్నో కోర్టు అడ్డంకులు వస్తాయి. ఉదాహరణకి పొద్దున షేర్ చేసుకుంటున్నాను సార్ తోటి, 12 మీటర్లు అని చెప్పారు కదా, ఆ 12 మీటర్లు చెప్పిన తర్వాత 12 మీటర్లు చెప్పిన తర్వాత 50 మీటర్లు చేసిన తర్వాత 50 మీటర్లు ఇంప్లిమెంటేషన్ అనేది ఈ రోజు చేయలేదు. అది టైం బార్ ఉందంట, మన లాయర్లు గారు చెప్తున్నారు. ఆ టైం బార్ ఉంటే 10 సంవత్సరాలు దాటితే ఏం లేదు, అది మళ్ళీ నల్లని వాయిడ్ అవుతుందట. సో ఇలాంటి కోర్టు లిటిగేషన్స్తో ఇరుక్కొని మోసీ సుందరీకరణ ఎప్పుడు చేస్తారు? మీరు తొందరగా చేయాలంటే ఆ లోకల్ ప్రజల్ని దగ్గర పెట్టుకొని ఏ రకంగా చేద్దామని ఆలోచించి అట్లా చెయ్యాలి. అంతసేపు కోర్టులో వేస్తే మళ్ళీ ఆగిపోద్ది సుందరీకరణ, ఎప్పుడు మళ్ళీ మామూలే. ఇంతకుముందు కూడా ఏదో హుస్సేన్ సాగర్ బాగు చేస్తామన్నారు, అది లేదు, ఏమీ అవ్వలేదు కదా. ఇది ప్రభుత్వం, పార్టీలు వేరవచ్చు కానీ ప్రభుత్వం పద్ధతి అంతా ఒక రకంగానే ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే చెప్పేది ఒక పద్ధతి ప్రకారంగా ప్రజలకి ఒక హామీ ఇవ్వాలా. ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్ళు మీరు ధ్వంసం చేసి ఏదో ఇంకోటి ఎకానమీ పెరుగుద్ది, అది పెరుగుద్ది, టూరిజం పెరుగుద్ది, అది చెయ్యండి. ఇప్పుడు మాత్రం ఎవరు వద్దన్నారు? ఎవరు వద్దని లేదు. సో కొంచెం ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు కొంచెం ఒక మాట్లాడతారు. నమస్తే అండి, నేను సత్యనారాయణ అండి. కపుల్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే కమ్యూనిటీస్ మాది కానీ రిచ్మండ్ వాటిలలో విల్లాస్ పోతున్నాయి, కామన్ ఏరియా కూడా పోతూ ఉంది. సో విల్లాస్కి ఇండివిజువల్గా కాంపన్సేషన్ చెప్పారు కానీ ఆ జీవో ఆర్డర్లో కామన్ ప్లేసెస్ పోతే ఏంటి? మేము అంత పెద్ద విల్లా కట్టుకున్నప్పుడు దానికి ఎందుకు అంత రేటు మేము పే చేస్తున్నాము?
పార్కులు ఇవన్నీ కామన్ ప్లేసెస్ ఉండబట్టి. అవి పోతే ఇంకా మా వాల్యూ ఏముంటుందండి? సో దాని గురించి ఏమీ మెన్షన్ చేయలేదు జీవోలో. సో అది కూడా జీవోలో మెన్షన్ చేయాలి. అదొకటి. సార్ ఆల్రెడీ చెప్పినట్లుగా సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది 2012లో 12 మీటర్స్ నుంచి 50 మీటర్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, స్టేట్ గవర్నమెంట్ మీలాగా 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 50 ఏళ్ళు మీరు పాటించకుండా ఉంటే ప్రజలు ఏం కావాలి? ఇంకో స్టేట్ గవర్నమెంట్ వస్తుంది, ఇంకొక తీసుకుంటుంది, 30 ఏళ్ళ తర్వాత ఆ రోజు మేము ఇచ్చాము అని అనొచ్చు. అందుకనే సుప్రీంకోర్టు 10 ఇయర్స్ మీరు స్టేట్ గవర్నమెంట్ ఏదైనా పాతది జీవో రిలీజ్ చేస్తే 12 మీటర్స్ నుంచి 50 మీటర్స్ 10 ఇయర్స్ లోపలే ఇంప్లిమెంట్ చేయాలి. ఆ 10 ఇయర్స్ అనేది అయిపోయింది. కాబట్టి సుప్రీంకోర్టు అనేది హైయెస్ట్ కోర్టు మన ఇండియాలో. సో ఇవన్నీ వాళ్ళు మనసులో పెట్టుకోవాలి. నమస్కారం.